ఒక్కోసారి వెంటనే వచ్చేస్తుంది. ఒక్కసారి అడిగినప్పుడు, 2 సార్లు అడిగినప్పుడు, 3 సార్లు, కొన్నిసార్లు నెలల కాలం, కొన్నిసార్లు సంవత్సరాలు మొరపెట్టాలి, ఆన్సర్ వచ్చింది. కొంతమంది విసుగు చెంది ఏం అడగబుద్ధి కావట్లా, దేవుడి ప్రార్థన కూడా చేయబుద్ధి కావట్లా నాకు అసలుకి. ఏం చేస్తా, రోజు అడిగిందే అడిగి ఆయనేమో చేయకపోతుండే. ఏం అడుగుతాం, అడగకపోతే చాలేమనే ప్రార్థన చేయంటాడు. అది రొటీన్ డైలాగ్, అది విని విని చేతర పడుతుంది, అడిగి అడిగి చేతర పడుతుంది. ఏం అడుగుతాం, నిద్రపో అడగకుండా, నిద్రపో. ఏలియా నీలాంటి నాలాంటోడు కాదు, 1-2 సార్లు ట్రై చేసి జవాబు రాకపోతే ఆగిపోవడానికి ఆయన ఆన్సర్ వచ్చిందాకా దేవుని యొద్దకు మొర్ర పంపిస్తానే ఉన్నాడు. అందుకు ఆయన ఏలియా ఆన్సర్ ఇచ్చిందాకా నేను వదలను తండ్రి అని మొర్ర పంపిస్తానే ఉన్నాడు. నా కొడుకు మారాలని అంటున్నావు, మరి కొడుకు మారిందాక దేవుడు జోక్యం చేసుకొని వాని లెక్క వైనం చేసిందాక నువ్వు మొర్ర పంపించాలిగా. 4 నెలలు ప్రార్థన చేసి 5వ నెలలో ఈడు మారడో సావళ్లే అని నువ్వే అంటుంటావు. మళ్ళీ మా ఆయన మారాలని ప్రార్థన చేస్తాను అంటుంటే 4 రోజులు చేసి ఈ దుర్మార్గుడు మారడో, వీడు మధ్యలో పోయేవాడు, వీడు మారడో సావడు అన్నట్టు నువ్వే. ఎట్లా ఆన్సర్ వచ్చిందాకా పంపించాలిగా, రిపోర్ట్లు రాస్తూ ఉండాలిగా, విజ్ఞాపన చేస్తూ ఉండాలిగా. నేర్చుకున్నారు కదా, దేవుడు లెక్కలో ప్రయాణం చేపిస్తాడు మనల్ని. రైట్. నెంబర్ 1, ఏది చేసినా లెక్క ప్రకారం. నేను ఎంతవరకు చదవాలో అంతే, మన చదువు అంతవరకే. ఎంత మన చదువు 10th లోపు, మించిందంటే మన మాటినం. దేవునికి స్తోత్రం. ఇదేమి లెక్క అంటే అదే నా లెక్క, నువ్వు బా అంటాడు. అబ్బే ఈ లెక్క రైట్ లెక్క కాదు, నేను ఒప్పుకోను, నేను చదవాల్సిందే అంటే మీరు ఆడుండేవాళ్ళు, నేను ఆడుండేవాడినా. నీ లెక్క కరెక్టా, దేవుడి లెక్క కరెక్టా? ఎంతమంది ఒప్పుకుంటారు? కూటమి అయిపోతుంది, ముగిస్తున్నా. చెప్పండి, ఎవరు లెక్క కరెక్టు? నీ లెక్క కావాలా, దేవుడి లెక్క కావాలా? గట్టిగా చేతులు ఎత్తండి. ఆయన లెక్కే కావాలి. కన్ఫామా? మరెందుకు కొన్ని లెక్కలు తారుమారైతే ఎడుతావు? తారుమారైనప్పుడు ఇది దేవుని లెక్క అని ఎందుకు అనుకోవు? ఎందుకు ఫీల్ అవుతావు? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు కృంగిపోతావు? డోంట్ వరీ. నీ లెక్కల కంటే దేవుని లెక్కలు సూపర్ ఉంటాయి. ఎంత ధన్యత పోగొట్టుకునేవాడిని నేను. చదువు కంటిన్యూ అయ్యి ఏదైనా జాబ్ సంపాదిస్తే ఎంత కృప పోగొట్టుకునేవాడిని. అసలు దక్కేదా నాకు ఈ భాగ్యం? మామూలు విషయం అయింది ఇది. ఇది శాశ్వత కాల బహుమానానికి సంబంధించిన పని అండి. ఉద్యోగం చేస్తే ఏముందండి, నా భార్య పిల్లల వరకే లైఫ్. ఏదన్నా కాస్త ఎవరికైనా దానం చేస్తానేమో, ఎవరి చర్చిలైనా కానుక వేస్తానేమో, అదెంతండి? దైవ సేవ. భూమి మీద ఉన్న ఉద్యోగాలన్నిటికీ పెద్ద ఉద్యోగం కదండి దైవ సేవ. ఎవరికి దక్కిద్దండి? భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన వాని ప్రతినిధిగా భూమి మీద మనుషులతో వ్యవహరించడం అంటే అందరికీ దక్కిద్దా? సేవ చేయటం అంటే తేలిగ్గా లెక్కేస్తారు నిద్రమోహం వాళ్ళు కొంతమంది, మిమ్మల్ని కాదులే. దేవునికి స్తోత్రం. సేవ అంత తేలిగ్గుందా? అది ధన్యత. సువార్త కరపత్రాలు ఒక పక్క పట్టుకొని, బైబిల్ గ్రంథం ఒక పక్క చేత పట్టుకొని, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు. ఏం పని చేస్తాడు అబ్బాయా? సేవ చేస్తున్నాడు.
సేవ అట్టయితే వద్దులే. మన అమ్మాయిని సేవకుడికి తలుచుకోవాలా. మరి ఎవరికి? జాబ్ హోల్డర్కి. సేవకుడు అంటే పస్తులు ఉండాలి, సేవకుడు అంటే అగసాట్లు, శ్రమలు, నిందలు, బాధలు. సేవకుడికి వద్దులే. మన అమ్మాయి పడలేదు కాదు, దరిద్రం. అదే దైవజనుడికి భార్యగా స్థానం దక్కితే ధన్యత. దేవునికి స్తోత్రం. సామాన్యమైన విషయం కాదు. మరి మనుషులకు సేవ చేయుట, దేవునికి సేవ చేయుట. ఏమంటే ఉద్యోగస్తుడైతే మనిషికి, దైవ సేవకుడైతే కాబట్టి డోంట్ వరీ. సేవకుడికి ఆస్తులు లేకపోవచ్చు, బిల్డింగులు, బంగళాలు, అంతస్తులు లేకపోవచ్చు. ఏదో ఏ పూటకు ఆ పూట అబ్రహాం గుడారంలో బతికినట్టు బతుకుతూ ఉండొచ్చు. కానీ భూమి మీద ఉన్న గనులందరి కాడికి గనుడు దైవజనుడు. దేవుని సేవ చేసే పిలుపు నీకొస్తే, ఆ దర్శనం నీకొస్తే, ఆ భారం నీకొస్తే పొర్రపాటును కూడా పోగొట్టుకోవద్దు. పరలోక ప్రభుత్వం దగ్గర నుంచి నీకు ఆఫర్ వచ్చినట్టు సోదరా, పరలోక గవర్నమెంట్ దగ్గర నుంచి నీకు ఆఫర్ వచ్చినట్టు సోదరే. దేవుని సేవ అంటే అందరికీ దక్కేది కాదు. అది మొత్తానికి ఎవరో అట్టంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, సేవను తక్కువ అంచనా వేసేవాళ్ళు. జాగ్రత్త. నాకు దక్కింది ఈ భాగ్యం, నా జన్మ ధన్యం అండి. ఇంత పెద్ద పరిచర్య ఉంది కాబట్టి ధన్యం అనుకుంటున్నావు. కొద్ది సంఘం అయితే కొద్ది సంఘంలో కూడా ధన్యతగానే ఫీల్ అయ్యాం. చిన్న పాకలో 50 మందిని పెట్టుకుని ఆరాధన చేసినప్పుడు కూడా మామూలు పండగ కాదు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. చాలే కష్టపడి పాడారు, బాగా పాడారు. దేవునికి స్తోత్రం. ధన్యత కాదు. దేవుడు పిలిపి వస్తే ఆగుతావా? అమ్మో సేవకుడు అంటే కష్టాలమ్మా, మా సుఖాలు పడమ్మా. రేపు పరలోకం పోయినాక భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ, బాష్పశిరులలోన వెలగి మెలగి బాధలను వరించు సేవ, బాధలను భరించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ. నిజంగా భాగ్యం నీకు వస్తే, ఒక చిన్న ప్రార్థన గుంపును నడిపేంత సేవ నీకు వచ్చినా పోగొట్టుకోవాక చెల్లి. ధన్యురాలివిరా నువ్వు, ధన్యుడు తమ్ముడా నువ్వు. ఒక 10 మందిని, కనీసం 5-6 కూర్చోబెట్టి కనీసం ప్రార్థన సేవ, ఒక చిన్న గుంపుని సమకూర్చుకొని ప్రార్థన చేసే సేవ నీకు దొరికిన పోగొట్టుకోవద్దు. ఈ లోకంలో పెద్ద పెద్ద ఉద్యోగాల కంటే అది ఎక్కువ. నాకు దక్కింది అది, నీకు కూడా దక్కాలని ప్రార్థన చేస్తున్నా. మీరందరూ దేవుని పనివారు కావాలని మనసారా కోరుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, మరి నా లెక్క అయితే, తల్లిదండ్రుల లెక్క అయితే, మా అమ్మ లాగి కొట్టేది. ఎడికి? చదువుకి. మాకు చదువు లేదు, దరిద్రుడే చదవమని చెబుతుంటే వాళ్ళ ఆశ ఏంది? నేను చదవాలా, ఉద్యోగం చేయాలా.
నన్ను బడిలో తన్నిన టీచర్ ఆశ కూడా ఏంది? నన్ను కొట్టిన మాస్టర్ ఆశ ఏంది? నేను చదవాలా, ఉద్యోగం చేయాలి. వాళ్ళందరి ఆశలు నేను ఉద్యోగం చేయాలని. దేవుడి లెక్క వేరుగా ఉంది. ఇప్పుడు ఎవరిది కరెక్టు? మరి ఇప్పుడు ఆయన లెక్కలోనే వెళ్దామా, లేకపోతే మన లెక్కకి దేవుడిని తెద్దామా? క్లారిటీ వచ్చిందిగా? ఎవరి లెక్క? తిక్కల లెక్క. ఆయనది కాదు, మేధావి తమ్ముడు ఆయన, మహామేధావి. ఏం కృంగిపోవద్దు. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఏం కృంగిపోవద్దు. అవన్నీ నీకు ప్లస్ అవుతాయి. చూడు, అవన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి. నీకే ప్లస్ అవుతాయి, నీకే ప్లస్ అవుతాయి, నీకే ప్లస్ అవుతాయి. ఏది వేస్ట్ కాదు. అంతే. నమ్మితే సంతోషించకంతే. డోంట్ వరీ. కలత చెందొద్దు, కృంగిపోవద్దు. ఏంటి నా నెక్స్ట్ ఏంటనే డౌట్ రానియొద్దు. ఆయన ఉన్నాడు. మన లెక్కలన్నీ క్లోజ్ చేసాంలే, ఆయన లెక్కలో నడుస్తున్నాం, ఇప్పుడు ఆయన చూసుకుంటాడని సాగిపో. హల్లెలూయా. అంధకారమే పర్లేదు లేరా, వినపడకుండా ఏం కొడతారు? దారి మూసిన నిందలేనను కృంగదీసిన తన చిత్తం గమ్యం వరకు నడిపిస్తాడు. శ్రమలోనైనా అడుగులు తడబడిన చేయి పట్టి వెన్ను తట్టి దేవునికి మహిమ. నీ బిడ్డ పరిస్థితి తారుమారైతే భయపడొద్దు. నీ కుటుంబ పరిస్థితి తారుమారైతే భయపడొద్దు. దేవా, నీ లెక్క సంపూర్తి చేయి, నీ లెక్క ప్రకారమే మమ్మల్ని నడిపించు. నా బిడ్డ జీవితాన్ని కూడా నీ లెక్కకే అప్పగిస్తున్నా. నా ఇంటి వారిని నీ లెక్కకే అప్పగిస్తున్నా. నా బ్రతుకును కూడా నీ లెక్కకే అప్పగించుకుంటున్నా. నీ చిత్తం జరగని ప్రభా, నీకు స్తోత్రం. కన్నీళ్లతో అప్పచెప్పటమే దేవునికి. నెంబర్ 1, ప్రతి కార్యమును లెక్కలో జరిగిస్తాడు. రెండవది, మన లైఫ్లో కూడా ప్రతిదీ కూడా లెక్క ప్రకారం, సృష్టిలో జరిగించిన, మన వ్యక్తిగత జీవితాల్లో జరిగించిన అర్థవంతమైన లెక్క. సో ఈ రెండే కాదు, ఫైనల్గా లెక్కలు అన్నిటినీ క్రమంగా జరిగించే దేవుడు క్లైమాక్స్లో మనల్ని కూడా లెక్క అడుగుతాడు. హల్లెలూయా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బతకాలి. నేను దేవుడికి లెక్క చెప్పాలి, ప్రతి విషయాన్ని లెక్క చెప్పాలి అనే భయం గుండెల్లో పెట్టుకొని బతకాలి. ఖచ్చితంగా అడుగుతాడు సార్, డౌట్ లేదు సార్. మాస్టర్ అడుగుతాడు సార్, రేపు పైన ఉన్నాడు సార్, కన్ఫర్మ్ సార్, కోటింగ్ ఉంటుంది సార్, ప్రతి ఒక్కడికి ఉంటుంది సార్. ఎవరు నన్ను అడిగేది ఎవరు అంటావేమో, పగిలిద్ది సార్, డౌట్ లేదు సార్. ఏముంది సార్, అంత రక్తమాంసాల శరీరమే కదా సార్, ఏ ఒక్క అవయవం తేడా పడ్డ ఎత్తటమే కదా సార్. పరదేశులము ప్రియులర్, కానీ అక్కడ లెక్క ఉంది సార్. అడుగుతాడు సార్. చూడండి, కావాలంటే వాక్యంలో చూడండి సార్. నోటి మాటను బట్టి లెక్క అడుగుతాడట, క్రియలను బట్టి. హెబ్రీ పత్రికలో రాసుంది. ఏమండి, రోమా పత్రికలో రాసుంది. 14వ అధ్యాయం 11వ వచనం చూడు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. అదండి రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. మనలో ప్రతి వాడు తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించాలట.
లెక్క అప్పగించాలంటే అడుగుతాడా అడగడా? మనం పోయి నిలబడతాం రేపు అక్కడ, జరిగిద్ది. కూటమి అయిపోయినాక కొన్ని రోజులు కొన్నిసార్లు మీరు వచ్చి నిలబడతారు నా ముందు, ప్రార్థన చేయి అని. అక్కడ ప్రార్థన చేయటం కాదు కానీ దా అంటాడు, దా నిలబడంటాడు. ఈ లోక న్యాయస్థానం, ఈ లోక జడ్జీలను తప్పించుకోవచ్చు, అక్కడ తప్పించుకోలేవు. ఇక్కడ జడ్జీలకి అక్కడ జడ్జిమెంట్ జరిగిద్ది. స్తోత్రం. ఎవరికి? పొంతి పిలాతుకు తెలుసా జడ్జి ముందు నిలబడ్డాడని? పొంతి పిలాతుకు తెలుసా జడ్జికే తీర్పు తీరుస్తున్నాడని? ఇప్పుడు ఆయన ముందు ఆయన నిలబడ్డాడు. పొంతి పిలాతు అంటాడు, నేను తలుచుకుంటే నేను ఏమైనా చేపిస్తాను తెలుసా అంటాడు పిలాతు. ఇప్పుడు యేసయ్య సంగతి చూడండి. యేసయ్య ఎవరు? తీర్పు తీర్చువాడెవరు? క్రీస్తు యేసే అనుంది రోమపత్రిక 8:34. పిలాతుకు తెలియదు జడ్జి ముందే ఉండి జడ్జికే జడ్జిమెంట్ చేస్తున్నాడని. రేపు అక్కడ పళ్ళు రాలుతాయని తెలియదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ రాలుతాయి? అక్కడ కూర్చునే సుప్రీం ఎవరో తెలిసి కూర్చుంటాడు. చెప్పు లెక్క అంటాడు. నువ్వు ఎక్కడ కవర్ చేయాలని చూసినా మొత్తం స్క్రీన్ మీద కనపడిద్ది. అక్కడ షో చేయడానికి ఉంటుంది, నటన ఆడటానికి ఉంటుంది, నాటకాలు ఆడటానికి ఉంటుంది, అబద్ధాలు చెప్పడానికి ఉండదు. మొత్తం ముసుగులన్నీ బయట లాగుతాడు. మర్యాదకు ఒప్పుకుంటే సరే సరే, లేకపోతే ఉంటుందే. గుండెల్లో భయము కలిగి బతకాలి. ఒకటిది అన్యాయంగా దోచుకునేటప్పుడు లెక్క చెప్పాలి కదా. ఒకటి కడుపు కొట్టేటప్పుడు లెక్క చెప్పాలి కదా నేను దేవుడికి. ఒకటి వస్తువుని ఆశించేటప్పుడు లెక్క చెప్పాలి కదా దేవుడికి.